దేవుని వాక్యము మనకి సమాధానంను, ఉల్లాసాన్ని, అన్నిటికంటే తన సన్నిధిని మనకిస్తుందండి. ప్రభు సన్నిధి మనకి దేవుని వాక్యం ద్వారా మనం పొందుకోవడానికి ఒక గొప్ప నెమ్మది మన హృదయంలో పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను చాలాసార్లు చూశానండి, ఎన్నో పాటలు మనం విన్నా, ఎన్నో సాక్ష్యాలు మనము చూసినా లేకపోతే గైకొన్నా, దేవుని వాక్యములో ఉన్న శక్తి, బలము, ఆదరణ, ధైర్యము దేంట్లో ఉండదు. వాక్యాన్ని మనం ఉన్నట్టు బోధించినప్పుడు ఆ వాక్యము మన హృదయములు క్రియ చేస్తుంది. ప్రవచనములైన తొలగిపోవచ్చు కానీ దేవుని వాక్యము తొలగిపోతానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వాక్యము నిలకడైనది, నిలిచున్నది, స్థిరమైనది. ఆయన వాక్యము మన జీవితంలో గొప్ప ప్రభావితం చేసేది. సో ఈరోజు దేవుని వాక్యం వినడానికి మీరు కూర్చోండి, చివరి వరకు వినండి. వినటానికే కష్టమైతే దాని ప్రకారం జీవిస్తానికి ఇంకా కష్టం కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించండి. ఆ బాల్య దినములందు దేవుని వాక్యము వింటము ముఖ్యత్వము మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. అది ఎంతో నా జీవితంలో యవన వయసులో వచ్చినప్పుడు పాపానికి, లోకానికి పడకుండా దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము నన్ను కాపాడిందని సాక్ష్యం చెప్పచ్చు. అలాగే మీరు కూడా మీ పిల్లలను కూర్చొని పెట్టండి. ఈరోజు పిల్లలు ఎక్కువగా టీవీలో కార్టూన్స్, వార్తలు లేకపోతే గేమ్స్ ఆడుతున్నారు. దానికంటే దేవుని వాక్యం వినిపించండి. వారు జీవితంలో అది ఎంతో వారిని గనులుగా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తుంది. మరి ఈరోజు ద అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. మరి దేవుని మహాకృప బట్టి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికతో ముగించాలని ఆశిస్తున్నాను. మరి దీని తర్వాత ఏం చేయాలి, ఎలా వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే యాకోబు పత్రిక 1 పేతురు చెప్పచ్చు, కానీ అది మన ఉద్దేశం కాదు. అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమము మొదటగా బైబిల్లో ఉన్న ప్రార్థనలు మనం ధ్యానించాము. దాని తర్వాత పౌలు రాసిన ఉత్తరం మనం ధ్యానించాము. సో హెబ్రీయులకు రాసిన పత్రిక లేకపోతే ఈ పుస్తకము కొంతమంది పౌలు రాశారు, కొంతమంది రాయలేదు అని సందేహరీతి ఉన్నప్పటికీ, సో ఒకవేళ మనకి ఎవరికి తెలియదు అది, కానీ పౌలు రాశారని కొన్ని రుజువులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మనము ఈ పుస్తకం కూడా ధ్యానిస్తున్నాము. మరి దీని తర్వాత ఏం చేయాలి అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. మరి రోజు మీరు ఎంతోమంది వాక్యం వింటున్నారు, మేలు పొందుతున్నారు. కొన్ని కారణాల వల్ల నేను సమయాన్ని పాటించలేకపోతున్నాను. దాని నిమిత్తం నన్ను క్షమించండి. నేను ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తానికి ప్రయత్నిస్తున్నాను. వచ్చే రోజుల్లో మరి దేవుడి చిత్తం ఎలా ఉందని మనం ప్రార్థిద్దాం. మరి మీ అందరికీ తెలిసినట్లు దేవుడు మహాకృప బట్టి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఒక చిన్న స్థలంలో దేవుని ఆరాధిస్తానికి దేవుడి కృప చూపించాడు. మరి దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశాలేంటో ఈ పరిచయ పట్ల మీరు ప్రార్థించండి. మేము మీకోసం ప్రార్థిస్తుంటాం. మరి కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నా. అల్పునైన నన్ను, అయోగ్యునైన నన్ను నీ రక్తముతో కడుగు ప్రభువా. శుద్ధిని చేయి, నన్ను నీ సులువు చోట మరుగుపరచు. నీ మాట నా నోట్లో ఉంచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ధ్యానిద్దాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రంథము రాసిన వ్యక్తి ఏమండి, మనకు ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే తను సంఘంని ఏమని పిలుస్తున్నాడంటే పరిశుద్ధమైన సహోదరులు, సహోదరులారా. సంఘము యేసు రక్తముతో కడగబడి పవిత్రపరచబడి మనము దేవునిలో ఉన్న ఆ గుణగుణాలతో మనం మోరమనసు పొందినప్పుడు ఆ స్వభావముతో దేవుడు మనల్ని ఆయన కోసం జీవించాలని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. అంత మాత్రం కాదు, మనం రక్షించబడి బాప్తిజం తీసుకున్నాక ప్రభు మనకి పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. ఆయన మన హృదయంలో నివసించాలని, మన జీవితంలో మన ఇంకును అనుదినము అనుక్షణము క్రీస్తు సారూప్యములో సరిదిద్దుతూ సరిచేస్తూ
మన లోపముల నుంచి మనకు విడుదల కలుగు చేయాలని ప్రభు ఆశించాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హెబ్రీ రాసిన కీర్తన హెబ్రీ రాసిన దాతర్ ఏమంటున్నాడంటే, మీ ఆలోచనలు యేసు మీద ఉంచండి. ఈరోజు మనము పరిశుద్ధులమైన సహోదరులమి మనము దేవుని పిలుపు అందుకొని సిలువ సువార్తని మనం అంగీకరించి మన జీవితాలు ప్రభువుకి ఇచ్చి మనం రక్షించబడి బాప్తిజం పొందిన వారిని. కానీ మీ ఆలోచనలు యేసు మీద స్థిరంగా ఉంచండి. ఈరోజు మన ఆలోచనలు ఎలాగున్నాయి? పాత వాటి మీద ఇంకా ఉన్నాయా? ఎంతోమంది ఈరోజు ప్రభువు నమ్ముకుంటున్నారు, యేసు ప్రభు కోసం జీవిస్తాను తీర్మానం చేస్తున్నారు. కానీ వారి ఆలోచనలన్నీ లోక సంబంధమైన వాటిగా ఉన్నాయి. లోక సంబంధమైన ఆలోచనలు, లోకరీతైన ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి. ఒకప్పుడు మనము ఈ లోకంలో లోకానుసారమైన వారిగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు వెలుగు మనల్ని ప్రకాశింపచేసిందో, ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న కల్మషమును శుద్ధి చేశాడో, మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టుకొని నవీన స్వభావాన్ని మనము పొందుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతాము ఒక పని అయితే, నీ నవీన స్వభావం పొందుకుంటానికి నీ ఆలోచనలు, నీ దృష్టి యేసు మీద స్థిరంగా ఉండాలి. చూడండి, ఈరోజు మనం న్యూస్ చూస్తున్నాం. న్యూస్ పేపర్లో అనేకమైన సంగతులు మనం గమనిస్తున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, సెన్సెక్స్ మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు మనం కలవరపడేవారంగా కాక, ఆందోళన పడేవారంగా కాక, నిరాశ పడేవారంగా కాక, మన విశ్వాసాన్ని ప్రభువు మీద ఉంచాలి. అది చాలా ముఖ్యం. మనము నిరీక్షణను దేవుని మీద మనం ఉంచి ఉండాలి. చూడండి, ఇవన్నీ జరగాలి. కరువులు రావాలి, యుద్ధాలు రావాలి, తెగుళ్ళు రావాలి, దుష్టుడు విజృంభించాలి. లేఖనముల్లో మనకి ఆల్రెడీ దేవుడు మనకు ముందే బయలుపరిచాడు కదా. మనము లోకం మీద, లోక కార్యాల మీద మన ఆలోచనలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కృంగిపోతాం. లోకంలో ఉన్న మనుషుల మీద మన ఆలోచనలు వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం కృంగిపోతాం. లోకంలో ఉన్న ఆస్తుల మీద, లేకపోతే ఉద్యోగాల మీద, లోకంలో ఉన్న లోకంలో ఉన్న ఈ భవిష్యత్తు మీద మన ఆశలు మన గురి పెట్టుకుంటే మనము కృంగిపోతాం. కానీ దేవుని మీద మనం పెట్టుకోవాలి. ఒక క్రైస్తవుడు ఈ లోకములో యాత్రికుడు, ప్రయాణికుడు. మనము ఈ దేశం సంబంధించిన వారం కాదు. రక్షించబడి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు పేర్లు దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ గ్రంథంలో రాయబడి ఉందని. మనము అంతము వరకు నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన విశ్వాసులుగా, నమ్మకమైన దేవుని పిల్లలుగా, దేవుని నామం ధరించిన మనము ఆయన కోసము మనము అనుదినము అనుక్షణము ఆయన సారూప్యములు దిద్దపడటానికి మనము ఆశించాలి, ప్రయాసపడాలి. ఇక్కడ చూసినట్లయితే, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, యేసు ప్రభుని మన అపోస్తలుడు అంటున్నారండి. ఇంతవరకు పౌలు అపోస్తలుడు అని తను రాసుకుంటే మనం చూస్తున్నాం. అపోస్తలుడు అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన రాయబారి. కానీ ఇక్కడ మనందరికీ ఉన్న ఏకరీతిగా ఉన్న అపోస్తలుడు అంత మాత్రమే కదా, ప్రధాన యాజకుడు. ఎందుకు యేసుని అపోస్తలు అంటున్నారు? చూడండి, చాలామంది అంటారు యేసుప్రభు ఎక్కడ దేవుడని చెప్పుకోలేదు కదండి, ఆయన దేవుడు కాదు కదా. యేసుప్రభు దేవుడని చెప్పుకోలేదు, రైటే. ప్రవర్తన కూడా చెప్పుకోలేదు. యేసుప్రభు ఏమని చెప్పుకున్నాడు? నేనే జీవము, మార్గము, సత్యమై ఉన్నాను, నా తప్ప కానీ తండ్రి యొద్దకు మీరు వెళ్ళలేరు. అంత మాత్రం కదా. ఏమన్నాడు ఫిలిప్పుతో? నన్ను చూచినవారు తండ్రిని చూచినవారు, నా మాటలు విన్నవారు తండ్రి మాటలు విన్నారు. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. ఫిలిప్ అన్నాడు, తండ్రిని చూపించేసి నువ్వు పక్క తప్పుకోండి. అరే, నేను తండ్రి ఏకరీతిగా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, దేవుడు లోకమెంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఒక
ఒక స్వార్థతో లేకపోతే ఒక రక్షణ, మానవులకి రక్షణ విమోచన కలుగు చేయాలని ఒక ఒక పర్పస్తో ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఏదో పని పాట లేక కాదు. ఆయన ఈ లోకానికి వచ్చి పాపము లేనివాడు, పవిత్రుడమైన పరిశుద్ధమైన ప్రభు, ఆయన మన కోసం రక్తముని చిందించి విమోచించి మనల్ని ఆయన పవిత్రులుగా చేశాడు. అది చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. కానీ యేసు ప్రభు జన్మవే ప్రత్యేకమైనది. ఆయన కన్య గర్భాన జన్మించినవాడు, పాప బీజం లేనివాడు. అయినప్పటికీ ఆయన దేవుని రాయబారుగా ఉండి దేవుని తండ్రి మాటలు మనకి బయలుపరిచాడు. ఏమని? తండ్రి చిత్తము లేకుండా ఆయన ఏమీ చేయలేదు. మన బైబిల్లో చూస్తున్నాం, గెత్సేమని తోటలో తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా ఎదురును తొలగించు, కానీ దేవుని చిత్తము కోసం తను లోబడటానికి ఇష్టపడ్డాడు. దేవుడై ఉన్నప్పటికీ, తను తాను దేవునికి సమానంగా ఉన్నప్పటికీ, త్రిత్వములో రెండో మనిషిగా ఉన్నప్పటికీ, దేవుని తండ్రి అయిన దేవుని చిత్తమును చేస్తానని తను ఆశించాడు. తండ్రి చిత్తం ఏమండి నెరవేరుస్తాను తను ఇష్టపడ్డాడు. అందుకే అన్నాడు ప్రభు, నా ప్రాణము నా ఎదురు నుంచి ఎవడు తీసివేయలేడు, కానీ నా ప్రాణము నేనే ఏమండి సంతోషంగా ఇస్తాను నా గొర్రెల కోసం. సో ఆయన ప్రధాన యాజకుడు పని ఏంటి? ప్రధాన యాజకుడు ఆ మందసం ముందు లేకపోతే దేవుని సన్నిధి ముందు తను మనుషులు పాపముల కోసం విజ్ఞాపన చేసేవాడు. దేవుని సన్నిధి ముందు మనుషులు దుర్మార్గమైన కార్యాల కోసం దేవుని కృపను వేడుకునేవాడు. ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు నీ పాపములు నా పాపములు ఆయన మోసి ఆ రక్తముని చిందించి ఏమంటే నీకు నాకు ఈరోజు మనకి కృపను కలుగజేశాడు. తండ్రి ఉగ్రతని ఆయన మింగాడు. తండ్రి ఉగ్రతని మన మీద పడిన మనం బూడిదైపోతాం, కానీ తన మీద ఆ ఉగ్రతను ఆయన తీసుకుని నీకు నాకు ఆయన సమాధానం కలుగు. అందుకే బైబిల్ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఒక మాట ఉంటుంది, ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థత ఉంది. బై హిస్ వూండ్స్ వీఆర్ హీల్డ్. ఏమండి తెలుగులో కొంచెం వేరేలాగా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమండి ఆయన పొందిన గాయాల ద్వారంగా మీకు స్వస్థత ఉంది. ఈరోజు యేసు నామములో అది మానసికమైన గాయాలు అవనివ్వండి, అది శారీరకమైన గాయాలు అవనివ్వండి, అవి కుటుంబంలో ఉన్న గాయాలు అవనివ్వండి, ఆర్థికమైన గాయాలు అవనివ్వండి, దేవుడు దాని నుంచి విడుదలగలిగిన వాడు. కొంచెం ముందుకు వెళ్దాం, 2వ వచనం చదువుదాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇక్కడ మోషేని యేసు ప్రభువుని పోలుస్తున్నారండి. ఎందుకు మోషేని ఒక ప్రభుకి సమానంగా పోలుస్తున్నారు? చూడండి, మోషే దేవుని సేవకుడు, యజమానుడైన యేసు ప్రభు సేవకుడు. మీకు అర్థమైనా చెప్పాలంటే ఏమంటే ఆయన దేవుని సేవకుడైన దేవుడు ఆయనకి 630 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఎప్పుడు చూసినా మా మోషే ఇచ్చాడు ధర్మశాస్త్రం, మా మోషే చెప్తున్నాడు ధర్మశాస్త్రం అని ధర్మశాస్త్రం గురించి, ఆచారం గురించి, లేదా కట్టడల గురించి వారు మరల చదువుతారు, కానీ వారి జీవితము ఆ ఆజ్ఞల ప్రకారం జీవించరు. వారు ఇశ్రాయేలీయులు, ఆ యూదులు, వారు మోషే మమ్మల్ని నడిపించాడు ఎడారిలో, మోషే మాకు సూరకార్యాలు చేశాడు, మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అని మోషేని వీరు హెచ్చిస్తున్నారు, కానీ మోషేను చేసిన దేవుణ్ణి హెచ్చించలేదు. యేసు ప్రభు ఆ రోజు యేసు ప్రభుని వారు అపహసించారు. ఆ పరిచర్యలు యేసు ప్రభుని ఎగతాళి చేశారు. యేసు ప్రభులో తప్పులు కనుగొన్నారు. నువ్వు సాతాన శక్తితో ఈ కార్యాలు చేస్తున్నాను దేవుణ్ణి పట్టుకుని అపహసించారు వారు.
ఏమండి? కానీ మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు. చూడండి, ఒక ఇంట్లో దేవుని సంఘములో, ఇల్లు అంటే మననున్న ఇల్లు కావండి, దేవుని సంఘం. ద హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్ అన్నది ఇంగ్లీష్లో. ఏమండి? దేవుని సంఘం, దేవుని గృహం. ఎక్కడ దేవుని బిడ్డలు కూడి ఉంటారో అది దేవుని గృహం. ఏమండి? మోషే దేవుని ఇంటిలో ఒక వ్యక్తి, కానీ ఇల్లే దేవుడు. చూడండి, అదే మనం చూస్తున్నాం 4, 5, 6 వచనములో. ఏమండి? యేసు ప్రభు ఏమండి? ఆయన దేవుని ఇంటి మీదంతా నమ్మకమైన వాడు. తన కుమారుడు యేసు ప్రభు దేవుని కుమారుడు. ఇంటంతా సంఘము అని పుట్టిందంటే, సంఘము స్థాపించబడిందంటే అది యేసు ప్రభు చేసిన యాగము ద్వారానే, మరణము ద్వారానే, పునరుద్ధాన ద్వారంగానే, ఆయన చేసిన విమోచన ద్వారంగానే ఈరోజు మనకి సంఘము కట్టబడింది. సంఘము ఏమండి? యేసు లేకుండా సంఘం ఎలా ఉంటుంది నీకు? సిలువలో మరణించకుండా, రక్తముని చిందించకుండా, ప్రాయశ్చిత్త వెలవకుండా, మరణముని జయించకుండా నీకు సంఘము ఎలాగవుతుంది? ఏమండి? చర్చ్. చాలామంది ఈరోజు చర్చ్ని టెంపుల్ అంటున్నారు. ఏమండి? యాక్చువల్గా కొత్త నిబంధనలో చర్చ్ అనే మాట మనకి అది బైబిల్లో మనం లేదు. కానీ ఆ రోజు అంతియోక్యలో విశ్వాసాన్ని చూసి, ఏమండి? వీరు యేసుని వెంబడిస్తున్నారు, క్రీస్తుని వెంబడిస్తున్నారు అని చెప్పి వారిని క్రిస్టియన్స్ అని చెప్పి పిలిచారు. ఏమండి? క్రిస్టియన్స్ అని పిలిచారు. క్రిస్టియన్స్, క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించువాడు, క్రీస్తు శిష్యుడు అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన సంఘముని కట్టాడు. పునాది రాయి క్రీస్తే. మోషే దేవుని ఇంటంతట్లో నమ్మకమైన వాడు, కానీ ఆ ఇల్లంతా లేకపోతే సంఘము సమస్తము క్రీస్తుకు సంబంధమైనది. ఏమండి? ఎలాగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గురించి మనం సంఘము గురించి మన ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎలా కలంకమైనను ముడతైన లేకుండా సంఘాన్ని ఏమంటే తన రక్తముతో శుద్ధి చేసి పవిత్రమైన వాక్యముతో కడిగి ఏమంటే మనం చూస్తున్నాం. దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభుని మోషేని పోల్చొద్దు. యేసుని మోషేకి సమము కాదు. మన మార్కు సువార్తలు మనం చూసినప్పుడు అక్కడ రూపాంతర కొండపైన 9వ అధ్యాయం 7వ వచనం చూస్తారు. రూపాంతర కొండపైన యేసు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వస్త్రములు బహు తెల్లగా మారిని. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒకవైపు ఏలియా, ఇంకోవైపు మోషే. అంతలోకి పేతురు చూసి, మీరు ముగ్గురికి మేము పర్ణశాలం ఇక్కడ కడతాము అని మాట అన్నప్పుడు పరలోకములో ఉన్న తండ్రి అన్నాడు, తిను నా కుమారుడు, తిని చెప్పిన మాట మీరు వినండి. మోషేకి ఆ మాట చెప్పలేదు తండ్రి, ఏలియాకి ఆ మాట చెప్పలేదు, కానీ యేసు ప్రభుకి ఆ మాటను సెలవిచ్చాడు. ఇతడు నా కుమారుడు, ఇతడు నా ఏమండి కుమారుడు. యేసు ప్రభువుని చాలాసార్లు మనం చాలామందితో పోలుస్తుంటాం. ఏమంటే శిష్యులతో పోలుస్తుంటాం, భక్తులతో, పాత నిబంధన భక్తులతో పోలుస్తుంటాం, ఈ లోకరీతిగా గనులైన వారితో మనం పోలుస్తుంటాం. చూడండి, యేసు ప్రభు పునరుద్ధానమైన వాడు, చనిపోయిన వాడు కాదు. మోషే సమాధి యేసు ప్రభు దేవుడే కప్పెట్టాడు మోషేని. ఏమంటే ఎక్కడ ఉంటుంది సమాధి మనకు తెలియదు. మనుషులు అన్నమందరూ మరణించిన వారే, కానీ యేసు ప్రభు మరణముని జయించినవాడు. ఆయన 3వ దినము లేచినవాడు. 500 మందికి కనబడ్డాడు. ఈరోజు ఈనాడు కొన్ని లక్షల కోట్ల మందికి యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆయనే స్వయంగా వెళ్ళి అనేక మంది జీవితాలు మారుస్తున్నాడు. ఏమైనా ఆయన చనిపోయిన వాడు కాదు, మృతుల్లో ఏమైనా చనిపోయింది. సజీవుల్ని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు మీరు? సజీవైన దేవుణ్ణి చనిపోయిన వారితో ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన జీవించేవాడండి. జీవము, ఆయనలో జీవం ఉన్నది.
యేసులో ఒక ప్రత్యేకమైన వాడు ఆయన. ఆయనకి సమం ఎవరు లేరు. ఏమండి ఈ మాటలు ఈ హెబ్రీయుల పత్రికలో మనం చూసినట్లయితే ఏమండి మనము ఆయన 6వ వచనం ఒకసారి చదువుదాం. ఒకసారి మీకు ఇంకా అది చక్కగా గ్రహించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహం. ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏమండి యాజకులు లేవీలు మోషే మనకి రక్షణ మార్గముని ఇవ్వలేదు. మోషే మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం ఒకరిని పరలోక రాజ్యం తీసుకెళ్ళదు కదా. ఆ ధర్మశాస్త్రము వల్ల నువ్వు నీతిమంతుడు అవ్వలేవు కదా. అందుకే కదా యేసుప్రభు కృప ద్వారా యేసుప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చి ఆయన మనకి కృప ద్వారంగా ఈరోజు పాపక్షమాపణ కలిగించాడు కదా. యేసుప్రభు ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు. సంఘం, హౌస్ అనేది సంఘం, దేవుని సంఘం, దేవుని గృహం. ఏమండి అంత మాత్రమే కాదు, మన నిరీక్షణ, మన విశ్వాసము క్రీస్తు మీదే మనం పెట్టాలి. క్రీస్తు ద మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ద బైబిల్. నీకు తండ్రి కావాలన్నా, పరిశుద్ధాత్ముడు కావాలన్నా, ఏమండి నీకు ఎవరు కావాలన్నా మొదటగా యేసు దగ్గరికి రావాలి. సిలువ లేకుండా, సిలువ దగ్గర నువ్వు పశ్చాత్తాపడకుండా, సిలువ దగ్గర నీకు విమోచన జరగకుండా, విమోచన పొందకుండా నీ పాప వ్యసనముల నుంచి, నీ దౌర్భాగ్యమైన స్థితి నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. యేసు ప్రభువే మనకి మార్గదర్శి ఉన్నాడు. ఈరోజు చాలామంది రక్షణ పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా, మీ హృదయము క్రీస్తు దగ్గర సమర్పించుకోకుండా, మాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి, మాకు పరిశుద్ధాత్మతో మేము నింపబడి ఉండాలి, మేము మా వ్యాపారాలు బాగా చేసుకోవాలి, మేము లోకరీతిగా అభివృద్ధి పొందాలని అనుకుంటున్నారు. చూడండి, కొర్నేలి ఇంట్లో పేతురు బోధిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ వారి మీద వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు? వెంటనే వారికి ఇంకెందుకు మనం బాప్తిజం ఇస్తాం, ఆలస్యం చేయాలి అని వారికి వెంటనే బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం అనేది ఎందుకు తీసుకుంటున్నారు బాప్తిజం చాలామంది అంటారు. ఏమండి యేసుప్రభు చెప్పాడు, ఒకడు నీటితో అయినా ఒకడు ఆత్మతో, ఏమండి వాడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యం వెళ్ళాడు. ప్రభు సెలవిచ్చింది. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తున్న మాటలు. ఏమండి అలాగా మనము రక్షించబడాలి, బాప్తిజం తీసుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రభు ఆత్మతో నింపబడి ఆయన చిత్తానికి మనం లోబడాలి. నేను పరిశుద్ధాత్మ నాకు ఉన్నాడు, పరిశుద్ధాత్మని చెప్పింది నేను చేసేసుకుంటాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని విర్రవీగుతున్న వారు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు చాలామంది ముఖ్యంగా సేవకులు కూడా ఈరోజు పక్క సేవకులతో ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడరు, సలహా తీసుకోవడానికి ఇష్టపడరు, వారికి ఉన్న అనుమానాలు వాళ్ళు అడుగుతానికి ఇష్టపడరు. నాకే అన్నీ వచ్చు, నాకే అన్నీ తెలుసు, నాకు అన్నీ నేను చెప్పేస్తాను అని ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతుంటారు. చాలా తప్పండి అది. చూడండి, ఈరోజు దేవుని వాక్యములో మనం సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనము జీవితాన్ని దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. మనకి చాలా తెలియదు, నాకే చాలా తెలియదు, ఉన్న ఫ్యాక్ట్ కేవలం దేవుని కృప ద్వారంగా దేవుడు ఎంతవరకు మనకి బయలుపరుస్తున్నాడో ఒక బోధకుడికి అంతవరకే నేను తెలియజేయగలను. నేను దేవుని కాదు కదా, నేను సేవకుడిని, నేను పనివాడని మాత్రమే. మీరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించి, మీ అనుమానాలన్నీ మీరు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు మీకు వాక్యం ద్వారంగానే మాట్లాడతాడు, మెల్లని స్వరముతో మాట్లాడతాడు. దేవుడు కొన్నిసార్లు తన సేవకులు కూడా వాడుకుంటాడు. దేవుడు కావాలంటే గాడిదను కూడా వాడుకుంటాడు. దేవుడు కావాలంటే కాకిని వాడుకుంటాడు, ఏదైనా వాడుకుంటాడు. కానీ నువ్వు వ్యక్తిగతమైన సంబంధము, సహవాసము దేవునితో నువ్వు కలిగి ఉండాలి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ప్రభువుతో వారికి సహవాసం లేదు, ప్రభువుతో వారు ఒక అన్యోన్యమైన ఏక మనసు లేని వారిగా ఉన్నారు. చూడండి 7వ వచనం చదువుదాం ఒకసారి, చూడండి దయచేసి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి
మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఉమ్, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. ఉమ్, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చూసిన ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు వారి పక్షాన్ని చేసిన ఉన్నతమైన కార్యాలు ఇంకెవరి పక్షాన్ని చేయలేదండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు అన్ని ఆ గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేసి చూసినప్పటికీ, వారు అనుభవించినప్పటికీ, వారు దేవుని సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. వారు ఆ ఎడారిలో రాలిపోయినందు వాక్యం సెలవిస్తాం, పొట్టు రాలిపోతున్నట్టు రాలిపోయారు. కారణం ఏంటి? ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు నెరవేరకుండా మన హృదయములో మన అనేక విషయములు నష్టపోతున్నాం. దానికి కారణం ఏంటి? అక్కడే ఉంది చూడండి. ఏమండి, వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారండి. కొన్నిసార్లు అలవాటు అయిపోతాయి, మనకు కూడా అలవాటు అయిపోతాయి. దేవుని కార్యాలు అలవాటు అయిపోతాయి, ఆశ్చర్యమైన కార్యాలు అలవాటు అయిపోతాయి. మోషే నీళ్ళేయి, ఏమంటే మొదటిసారి నీళ్ళు వచ్చినప్పుడు ఎన్ని పాటలు పాడారో, రెండోసారి రానప్పుడు ఆ మోషే నీళ్ళేయి అని మోషని పట్టుకుని ఏమైనా సతాయించేశారు. ఆ కోపంలో పాపం దేవుడు పలకమంటే నీళ్ళు కర్రపెట్టి కొట్టేశాడు. సార్ నీళ్ళు తాగి మళ్ళీ స్తుతించలేదు. మళ్ళీ ఎవరి కోసం ఇస్తావు? ఏది మాసం ఏది? ఆ మాసం మీద మన్నా ఏది? ఆ మన్నా ఏమంటే వీరికి తృప్తి లేని వారుగా సనుగుతును విసుక్కుంటూ. ఈరోజు ఈ సనిగే వారండి ఎక్కడ చూసినా మీరు కనబడుతున్నారు. దేవుడు ఎన్ని ఇచ్చినా నాకేమి ఇచ్చాడు, నాకేం చేశాడు, ఏమిటి ఏం చేయాలి నీకు, ఏం ఇవ్వాలి నీకు? శ్వాసన ఇచ్చాడు కదా నీకు, ఊపిరి పీల్చుకుని ఊపిరి బయటికి వెళ్తుంది, బయట చాలదా? ఇంకేం కావాలి నీకు? ఏమంటే 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు, సరిపోదా? ఎంతో కొంత ధనం ఇచ్చాడు, ఎంతో కొంత ఆహారం ఇచ్చాడు, ఎంతో కొంత ఉండటానికి ఏదో స్థలం ఇచ్చాడు, సరిపోదా? ఏ దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తావు అంటే దేవుని క్వశ్చన్ చేస్తాను. ఎందుకు నన్ను సృష్టించావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, ఏంటి అసలు నీకు హక్కు ఉంది అది అలా అడగచ్చు అసలు దేవుణ్ణి? ఏమండి, ఆయన సృష్టికర్త. మనం ఆయన చేతుల్లో, కుమ్మరవాడి చేతుల్లో మట్టిని అంతే రూపించింది ఆయన. మట్టి కుమ్మరవాడిని చూసి నన్ను ఇది చెయ్యి అలాగే చేయని అడుగుతుందా? ఏమండి, ఈరోజు చాలామంది దేవుణ్ణి దబాయిస్తారు. నువ్వు దేవుడు అయితే చెయ్యి, లేకపోతే నువ్వు దేవుడే కాదు పో. ఏంటి మాటలు, ఏంటి వెరితనం? దేవునిని పట్టుకొని శోధిస్తున్నారంటారు. ఏమంటే అన్నం పెట్టిన చెయ్యినే మనము తోసేస్తే, మనకు అండగా ఉన్న ప్రభువునే మనము విమర్శిస్తే మనం ఎవరు రక్షిస్తారు? చూడండి, బైబిల్లో మాట ఉంది. యెషయా గ్రంథం, మీ బైబిల్ తిప్పండి. మీ బైబిల్స్ పొద్దున చర్చికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళారా? ఈరోజు బైబిల్ చదువుకున్నారా? ఏమండి, బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి. ఆన్లైన్లో వాక్యాలు వినేసి ఊరుకోవద్దు. వ్యక్తిగతంగా మీరు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. వారికి ఎండలో నీడగా ఉండి, ఎండలో ఏమంటే నీడగా ఉండి, చలి సమయంలో వేడిగా ఉండి, వారిని 40 సంవత్సరాలు పోషించి, వారి బట్టలు మాసిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి శత్రువుల నుంచి కాపాడుతూ, హాని నుంచి కాపాడుతూ, వారిని శత్రువుని ఏమంటే గాయములు తలగకుండా ప్రభు కాపాడుతుంటే, వారు పరిశుద్ధాత్మని విరోధముగా మాట్లాడారు. మోషేకు విరోధంగా అందుకే దేవుని వాక్యం, దేవుడే వారి వైపు తిరిగి వారిని నాశనం చేసేసాడంట. ఎంత భయంకరం అంటే, 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసి 40 సంవత్సరాలు తన సేవకుని సిద్ధపరిచి, ట్రైనింగ్ ఇచ్చి, పంపించి, శూరకార్యాలు చేసి, ఫరోని నాశనం చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆశ్చర్యం కార్యాలు రోజు చేస్తుంటే వీరు హృదయాలు కఠినం చేసుకున్నారు. దూడం చేసుకుని ఇదే నా దేవుడని డ్యాన్సులు ఆడుతూ మనం చూస్తున్నాం. ఎరుగుమాట అంటాం. ఎంతో భయంకరమైన స్థితికి మానవుడు జారిపోతున్నాడు. చూస్తున్నారండి మీరు?
ఈరోజు మన హృదయం కఠినమైపోయింది. ఏమి ఇచ్చాడు దేవుడు నాకు? ఒకప్పుడు నువ్వు ఏమీ లేకుండా రోడ్లలో వీధుల్లో రెజ్యూమ్ పట్టుకుని ఒక ఉద్యోగం కోసం ఎండల్లో ఎండి వానల్లో తడిసి అయ్యో ఉద్యోగం లేదే అని బాధపడిన రోజులు మర్చిపోయావా? 10 రూపాయలు లేకుండా అల్లాడిన రోజులు మర్చిపోయావా? ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న రోజు మర్చిపోయావా? ఇంట్లో అప్పులు వాళ్ళు వచ్చి గొడవలు పెట్టిన రోజు మర్చిపోయావా? జబ్బులు చేసి హాస్పిటల్ బిల్లు కట్టలేక మందులు వేసుకోలేక సతమతమైన రోజులు మర్చిపోయావా? మరణించిపోతానని డాక్టర్లు చెప్పినప్పుడు దేవుడిని స్వస్థపరిచి ఆయుష్ని పెంచిన రోజులు మర్చిపోయావా? ఈరోజు మనుష్యుడు మర్చిపోతున్నాడు. నీ హృదయం కఠినమవుతున్న కారణం ఏంటి తెలుసా? నీ హృదయము బండ అయిపోతానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. ఈరోజు మనుషులు మతిమరుపు వచ్చేసింది. క్రికెట్ స్కోర్ జ్ఞాపకం ఉంటుంది, సినిమాలో డైలాగులు జ్ఞాపకం ఉంటాయి, మనుషులు ఏమి తిట్టారో అవి గుర్తుపెట్టుకుంటారు. కానీ దేవుడు చేసిన ఉపకారం చూడండి, మనము దేవుడు చేసిన మేలు మర్చిపోయినప్పుడు మనలో ఏమొస్తుంది? సనుగుడు వస్తుంది. సనుగుడు వస్తేనే జ్ఞాపకం చేసుకో సాతానుగాడు వచ్చి కూర్చున్నాడు నీళ్ళు. సాతానుగాడు ఉన్న స్థలము ఎండిపోతుంది, బండ అయిపోతుంది, రాయి. కొంతమంది గుండె దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వారిని ఏమంటే తన ప్రేమతో ఆయన కనికరించినప్పటికీ వారి గుండెని స్థిరపరచు కఠినం చేసేసుకుంటాడు. ఆ యోధేశ్వరి చూడండి, అసలు ఎంత దౌర్భాగ్యుడండి. యేసు ప్రభు పుట్టిన కాలంలో పుట్టాడు, యేసు ప్రభు ఉన్న స్థలంలో ఉన్నాడు, యేసు ప్రభుని కనుగొనే భాగ్యం దొరికింది, యేసులో శిష్యుల్లో ఒక శిష్యుగా ఉంటాం అర్హత వచ్చింది, యేసుతో పాటు పూజిస్తున్నాడు, యేసుతో పాటు నివసిస్తున్నాడు, యేసు ప్రభు సత్యమైన వాక్యాన్ని వింటున్నాడు, యేసు ప్రభు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాడు. కానీ దుష్టుడు దౌర్భాగ్యమైన ఎంత దౌర్భాగ్యాన్ని పనిచేశాడండి. ప్రభువుని అప్పచెప్పేంత దౌర్భాగ్యమైన పని. అది తెలుసుకుని అయ్యో నేను తప్పు చేశానని ఆ నేరారూపమైన మనసును తట్టుకోలేక ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈరోజు ఎంతోమంది అలాగనే ఉన్నారు. చూడండి, దేవుడు చేసిన ఉపకారముల్ని మరవద్దు. కీర్తనదారు అంటాడు 103 కీర్తనలు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. నీకు సనుగుడు ఆత్మ వస్తుందంటే జ్ఞాపకం చేసుకో, సాతానుగాడు నీ హృదయంలో ప్రవేశించాడు. వాడు టాక్టిక్ అండి, వాడు బాగా తెలివైన వాడు సాతానుగాడు. వాడు ముందు మన సనిగే వాడికి అసలు కారణమే ఉండదు. మన చాలాసార్లు ఏంటి సనుగుతున్నాను, ఎందుకు సనుగుతున్నాను, చాలామందికి ఆ గ్రహింపు కూడా ఉండదు. మనం సనిగేవాడుగా చేసి దేవుని సన్నిధిని దూరపరిచి మన జీవితాన్ని తుక్కు చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మ మాటలు వినకుండా, దేవుని మాటలు వినకుండా దేవుని కోపము రేపారట. 40 సంవత్సరాలు దేవుడు ఓడిపోతున్నాడండి. కానీ వారు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు, వారు పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు, వారు సరిచేయబడాలని ఆశ లేదు వారికి. ఎందుకంటే వారిలో అవిశ్వాసముతో కూడిన మనస్సు. ఏమండి, విశ్వాసము కూడా ఉండాలండి. చూడండి, మనము చాలాసార్లు దేవుని వాక్యం వినటానికి ఇష్టపడతలేదు. ఈరోజు చాలామంది వాక్యము 5 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి, 1 నిమిషం చెప్పండి, 1 సెకండ్ చెప్పండి అంటున్నారు. ఎట్లా కూర్చుంది ఏమండి? వాక్యం అనేది కనీసం ఒక వారం మందిరానికి వెళ్తే కనీసం ఒక 2 గంటల సేపు వాక్యం మన చెవులకు వెళ్ళాలి కదా. ఆ వాక్యం మందిరానికి వెళ్తాం, అప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి? బైబిల్లో సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్ కలుగుతుంటాం, లేకపోతే పక్కలను చూస్తుంటాం, లేకపోతే తలగొక్కుంటాం, లేకపోతే నిద్రపోతాం. ఎలాగా నీకు విశ్వాసం పొందుకుంటావు? వాక్యం వినటం వలన నీకు విశ్వాసం కలిగిన, వాక్యం చదువుతాం వలన కాదు, వాక్యం వినటం వలన. వాక్యం వినాలి. దేవుని వాక్యం నీ చెవుల్లోకి దూసుకుపోయి నీ హృదయంలోకి నాటబడాలి. నువ్వు వాక్యము నీ హృదయములో ఏమండి అది మిళితమైపోవాలి. వీరు ఇశ్రాయేలు ప్రజలు అన్ని సూరకార్యాలు చూసినప్పటికీ వాళ్ళ అవిశ్వాసం వల్ల వారు నశించారు. చూడండి 12వ వచనం చదువుదాం, మనం దాని ఇంకా స్పష్టంగా రాయబడింది. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అన్ఫెయిత్ఫుల్ ఇస్ అ సిన్. అవిశ్వాసము పాపమే. అవిశ్వాసము లేనివారు, అవిశ్వాసముతో ఈరోజు క్రైస్తవ పేరేంటి? విశ్వాసులు అని పిలుస్తాం. కానీ విశ్వాసాలు అంటారు అప్పులు చేస్తారు, విశ్వాసాలు అంటారు మనుషుల మీద ఆధారపడతారు, విశ్వాసాలు అంటారు లోక ప్రయత్నాలు చేస్తుంటారు. నువ్వు దేవుని మీద ఆధారపడేవాడు లేదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేసే వరకు సహనముతో వెయిట్ చేయి. ఓర్పు లేదు నీకు, సహనము లేదు. దేవుని కార్యాలు నీకు నిర్లక్ష్యముగా నువ్వు ఎంచుతున్నావు. చాలా తప్పండి. అది చాలా తప్పది. దేవుని కార్యాలు మనము అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడు. నీకు విశ్వాసం లేనప్పుడు, నీ హృదయం దేవుని సరిలేనప్పుడు, నీ హృదయములో కృతజ్ఞత లేనప్పుడు, నీ హృదయములో తగ్గించుకునే మనసు లేనప్పుడు నువ్వు ఎందుకు అసలు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు? దేవుని సమీపముగా వచ్చి శాపాన్ని పొందుతున్నావు ఎందుకు? ఇప్పుడు నరకము, మరణించాక నరకం ఎందుకు? పో, ఇష్టం వచ్చినట్టు తాగు, ఇష్టం వచ్చినట్టు తిను, ఇష్టం వచ్చినట్టు జీవించు, ఎట్లా నరకానికి పో, వెళ్ళిపో. అంతేగాని ఇక్కడ భక్తి రూపం వేసుకొని ఆదివారం సాయంకాలం ఏమో సినిమా హాల్లో కూర్చొని ఏమండి ఎలాగుంటుంది దేవుని కాపుదల? ఖచ్చితంగా దేవుడు అంటే వాళ్ళని దుమ్ము దులిపినట్టు దులిపేస్తాడండి. దేవునితో పెట్టుకోవద్దు దయచేసి. దేవునితో ఆటలాడద్దు, నువ్వు దేవునితో ఆటలాడద్దు. ఆయన జీవం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, పవిత్రమైన వాడు, దేవుడు గొప్పవాడు. కానీ ఆయన్ని నువ్వు నమ్మేవాడు ఉన్నప్పుడు సంపూర్ణ నమ్మాలి. చాలామంది సహోదరులు వచ్చి చెప్తుంటారు, అన్నా నా భర్త అనుమానిస్తుంటాడన్నా, అయ్యో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆయన ముందేనే ఉంటాను, టిఫిన్ వండి పెడతాను, ఇంట్లోనే ఆయన పనులు చేసి పెడతాను, అయినా అనుమానమే అన్న. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను, అయినా అనుమానమే, ఎప్పుడు చూసినా అనుమానిస్తూనే ఉంటారు. ఒక సహోదరు, నా భార్య కూడా అంతే, ఎప్పుడు చూసినా అనుమానిస్తూనే ఉంటుంది. బయటికి వెళ్తే అనుమానిస్తుంది, లోపలికి వస్తే అనుమానిస్తుంది, ఎవరితో మాట అనుమానిస్తుంది. ఏమండి ఈరోజు ఇలాంటి వారు దేవుణ్ణి కూడా అనుమానిస్తున్నారు. నువ్వు చేయగలవా? నీ చేతగవుతుందా? నువ్వు నన్ను దీవించగలవా? నీకు సాధ్యమవుతుందా? నా సమస్యను తీర్చగలవా? ఏంటి రుజువేంటి? నువ్వు ఉంటే నాకు కనబడు, నువ్వు ఉంటే నాతో మాట్లాడు, లేకపోతే నేను నమ్మను పో అని దేవుణ్ణి ఎకటారంగా మాట్లాడే వారిని ఏమనాలి? కఠినమైన హృదయస్తులు అనాలి కదా. ఎన్ని మేలు నువ్వు దేవుని ద్వారా నువ్వు పొందుకున్నావు, ఎంత ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చాడు, నీ జీవితంలో ఎంత కృప దేవుడు చూపించాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభువుతో నడిచి నువ్వు మాట్లాడే మాటలు ఇదా? ఏమండి నీ భార్యగా నీ భర్తగా నేను అనుమానిస్తున్నప్పుడు, నువ్వు పవిత్రముగా విశ్వాసముగా వారి కోసం ఉంటున్నప్పుడు, వారు నువ్వు అనుమానించినప్పుడు, లేకపోతే వారు నేను అనుమానిస్తున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? ఎంత బాధ కలుగుతుంది? దేవుడు కూడా అలా బాధ కలుగుతుంది. నువ్వు దేవుని శక్తిని అనుమానిస్తున్నప్పుడు, దేవుని మహిమను, దేవుని కార్యాలని నువ్వు అనుమానిస్తున్నప్పుడు దేవుడు బాధ కలుగుతుంది. ఆయన ఎంత పరిశుద్ధాత్ముడు, ఎంత సున్నితమైన వాడు. ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. అందుకే దేవుని వాక్యం సరిస్తుంది, ఆయనే తన కత్తిని తిరిగి ముందు నడిపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. కానీ ఎప్పుడైతే వీరు సనుగుతున్నారు, విసుక్కుంటున్నారో, వీరు అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ అవిశ్వాసమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, దేవుడే తిరిగి వారిని నాశనం చేసేసాడండి. శత్రువులు కూడా నాశనం చేయాలి ఇశ్రాయేలు, దేవుడు నాశనం చేస్తారు. వాళ్ళు పుట్టు రాలిపోయినట్టు రాలిపోయారు వాళ్ళ జీవితం. దేవుడిని మనం శోధించొద్దండి. దేవుడు మన జీవితంలో ఏది అన్యాయం చేయడు. మనకి మనుషులు అన్యాయం చేయొచ్చు, నేను కట్టుకునేవారు అన్యాయం చేయొచ్చు, నీ కన్నవారు నీకు అన్యాయం చేయొచ్చు, నిన్ను మనుషులందరూ నిన్ను వెలేయచ్చు, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చుకున్న ఉండడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ నీకు అంత సహనం ఉండాలి, అంత విశ్వాసం ఉండాలి, అంత ఓర్పు ఉండాలి. ఏమండి 13 వచనం ఒకసారి చదువుదాం. 13, 14. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. చూడండి, పాపం, దిస్ ఇస్ వేర్ ఇట్ ఇస్. పాపము మనల్ని కఠినపరుస్తుంది. ఫస్ట్ టైం వ్యభిచారం పాపం చేసినప్పుడు చాలా భయం ఉంటుంది.
ఫస్ట్ టైం సిగరెట్ తాగినప్పుడు భయం ఉంటుంది, ఫస్ట్ టైం దొంగతనం చేసిన భయం ఉంటుంది, ఫస్ట్ టైం మన ఇతరులు కొట్టే భయం ఉంటుంది. కానీ అది అభ్యాసం చేసుకుని అది అలవాటు అయిపోతుంది. ఏమంటే అది తప్పనేది వాళ్ళకి గ్రహింపు ఉండదు, ఎందుకంటే హృదయాన్ని కఠినం చేసేస్తుంది పాపం. అలా ఇశ్రాయేల్ ప్రజలు వారి హృదయాన్ని కఠినం చేసేసారు దేవునికి తిరగబడేలాగా విశ్వాసంతో. అందుకే ఇక్కడ రాసిన భక్తుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు, మీరు ఒకరిని ప్రోత్సాహపరచుకోండి. దేనికోసం? ఏం కోసం ప్రోత్సాహపరచాలి? పాపం చేయాలని కాదు. ఎంకరేజ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఎందుకు మనము ఎంకరేజ్ చేయాలి? ప్రార్థనలో మనం ప్రార్థించాలి. చూడండి, మనం కొన్నిసార్లు కొన్ని తప్పులు ఉంటాయి, మనుషులు కొన్ని పొరపాట్లు చేస్తారు ఖచ్చితంగా. మనిషి అన్నాక పొరపాటు చేయకుండా ఉండరు. అలా ఎవడు మనిషి పొరపాటు చేయలేదంటే ఏమంటే 2 నిమిషాలు పరలోకంలో ఉంటాడు ఆ మనిషి. ఖచ్చితంగా మనుషుల్లో లోపాలు ఉంటాయి, మనుషుల్లో ఏమైనా అవిధేయతలు ఉంటాయి. కానీ అవిధేయతలు నువ్వు ఎదుటి వ్యక్తిని ఆ వ్యక్తిని ఏమంటే ఒక పాజిటివ్ క్రిటిసిజం అంటారు. ఏమండి ఈరోజు మనుషులకు మాట్లాడుతుంది తెలియదు. ఈ కూర బాగాలేదు అని మట్టి చెప్తారు, కూర బాగున్నప్పుడు చెప్పరే, ఎట్ట తెలుస్తుంది? కొత్తగా వివాహం అయింది ఏమండి, ఇంతవరకు మీ అమ్మగారు చేసిన వంట నువ్వు తిన్నావు, నీ భార్య చేసి పెట్టింది, అమ్మలాగా లేదు. ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది? అమ్మే, భార్య ఉన్నప్పుడు ఏమండి మొదటి రోజు బాగాలేదు, సరే రెండో రోజు నీకోసం ప్రయత్నించి బాగా చేసినప్పుడు ఏం చెప్పాలి? బాగా చేసామని చెప్పాలి. బాగలేనప్పుడు మాత్రమే చెప్తారు. బాగుండదని చెప్తే ఓహో ఇలా వేయాలా, ఇలా వండాలా అనే వారికి అవగాహన గ్రహింపు ఉంటుంది. ఏమండి అలాగా మనం ఇతరులు మంచి చేసినప్పుడు వాక్యానుసారమైన మనం మెచ్చుకోవాలి. వాక్యానుసారమైన కానప్పుడు దానిని మనము ప్రేమతో ఆ వ్యక్తిని ప్రార్థనాపూర్వకంగా తన లోపములు మనము సరిచేయాలి. ఎట్లా చేస్తాం? ఏమండి మంచి ఏదని నువ్వు చెప్పినప్పుడు చెడేదని వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు బైబిల్ను బోధించినప్పుడు, వాక్యంను ప్రకటించినప్పుడు, వాక్యం నువ్వు జీవించి చూపించినప్పుడు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మాట ఉంది కదా, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. నీ క్రియల ద్వారంగా నువ్వు క్రీస్తు స్వారూప్యములో నువ్వు ఎలాగ ఒక విశ్వాసి జీవించాలో జీవించి చూపించినప్పుడు వారు కూడా అలా జీవిస్తారండి, వారు కూడా అలా బతుకుతారు. నువ్వు అలాగ ఉండని ఓరనే మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. యేసు ప్రభు మన కోసం పరిశుద్ధంగా జీవించి చూపించాడు. తండ్రి ఆజ్ఞలు లోబడి జీవించాడు. మరణమైనా సరే, తన ప్రాణం పోవాల్సిన సరే దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. అలాగా మన జీవితంలో మనము ఇతరులని సరిచేయాలని ఆశించినప్పుడు, ఇతరులు మనం చేసి తప్పున్నప్పుడు మనం వారికి సరిగా ఉండాలని చాలాసార్లు మనము వారిని విమర్శిస్తుంటాం. విమర్శించడం వల్ల ఏం ప్రయోజనం? విమర్శించడం వల్ల ఆత్మ దేవుని దూరం అయిపోవచ్చు కదా. మరలా వారు వాక్యం వినటానికి, దేవుని సన్నిధికి వస్తానికి అవకాశం ఉండకపోవచ్చు కదా. వారి జీవితాలు దేవుని సమర్పించుకోవడానికి తరుణం ఉండకపోవచ్చు కదా. చూడండి, మనము ప్రేమతో, కనికరముతో అదే సమయంలో వారిని మనము క్రీస్తు స్వరూపములో మనము జీవించి వారిని జీవిస్తే అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలు జీవించినట్లు మీరు నన్ను పోలు జీవించండి. నేను యేసును వెంబడించానయ్యా, ఇలా ఉన్నాను, మీరు ఇలాగ జీవించండి. యేసు ప్రభు మార్గంను ఒకవైపు పెట్టి పౌలు మార్గం పెట్టి, ఇద్దరు మార్గాలు ఒకేలాగా ఉన్నాయి వారి జీవితాలు. ఏమండి అసాధ్యమైనవి సాధ్యపరిచాడు. అందుకే పౌలు లాంటి భక్తుడు మనము ఈ 20వ శతాబ్దంలో అలాంటి గొప్ప సేవకులు మనం ఎవరిని చూడలేకపోతున్నాం. తన జీవితంలో, తన ప్రవర్తన విధములో, తన బ్రతుకులో దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. సో మనం అనేక సార్లు మనుషులు తప్పులు చేస్తున్నప్పుడు, మన కుటుంబస్తులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, మన సంఘములో మనం అనేక సార్లు విమర్శిస్తాం వల్ల మనము వారితో పాటు అదే స్థితిలో దిగజారిపోతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం చదవండి దయచేసి. చదువు 14 చదవండి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారై ఉందుము. వీని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో
ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధులైన వారు గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇక మనం చూసినట్లయితే ఏమంటే విశ్రాంతి అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో 3-4 అధ్యాయాల్లో 11 సార్లు రాశారండి. విశ్రాంతి, ఎందుకు విశ్రాంతి అనే పదం ఎక్కువ వాడబడిందంటే దేవుడు మనకి విశ్రాంతి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. విశ్రాంతి అనేది శరీరం మాత్రమే కాదు, నీ ఆత్మకి, నీ ప్రాణానికి ఏమంటే తను ఉండే స్థలములో నిత్యమైన సమాధానముని మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆ స్థలం మనం చేరుకోవాలి. విశ్రాంతి పొందే స్థలం అది పరలోక స్థలం, కానాను దేశం, ఏమంటే వాగ్దాన భూమి. ఈరోజు మీ ఇశ్రాయేల్కి వెళ్ళాల్సింది, ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళాల్సింది, కానీ పరలోకం వెళ్ళాల్సింది. ఈ యాత్రలో మనం ఉన్నాం. ఏమంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారి అవిశ్వాసం అన్న, వారి హృదయమని కఠినపడినాయి, వారు దేవునికి అవిధేయులయ్యారు, దేవునికి దూరం అయిపోయారు. చూడండి, నీకు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు దేవునికి ఇచ్చేవాడుగా ఉంటావు, నీకు విశ్వాసం ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తావు, నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుని చిత్తములో నిల్చుంటావు. నీకు విశ్వాసం లేనప్పుడు నీ సొంత ఆలోచనలు, సొంత మాటలతో, మనుషుల మాటలతో, మనుషులు చెప్పే సలహాలు తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నీకు విశ్వాసం ఉందా? అవిశ్వాసుడా. అవిశ్వాసముతో ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయాన్ని కఠినం చేసుకుని వారు పొట్టు రాలిపోతున్నట్లు ఎడారులు రాలిపోయారు. కానీ మోషే ఇంటంతట్లో నమ్మకస్తుడని రాయబడింది. మోషే తాను దేవునికి భయపడిన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి. ఎలాగ మోషే దేవుని మీద విశ్వాసం ఉంచాడు, మన విశ్వాసము క్రీస్తు అనే బండ మీద ఉంచుదాం. యేసు ప్రభు ఈ లోకముని ఆయన ఆరోహమయ్యాడు పరలోకానికి. కానీ ప్రభు ఏం చెప్పాడు? నేను మరలా తిరిగి వస్తాను. ఏమని? వాని క్రియల పట్ల వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడు రాబోతున్నాడు, ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు. ఆయన మన యజమాని, ఆయన మనకు తీర్పు తెరుస్తాడు. మరి దేవుడికి మన లెక్క చెప్పాలి అని విశ్వాసముతో నమ్మకముగా ఆయన సేవలు, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు, ఆయన అప్పచెప్పిన కుటుంబం, ఆయన అప్పచెప్పిన పనుల్లో మనం యథార్థముగా జీవించి ఆయన తిరిగి వచ్చినప్పుడు మెచ్చుకునే రీతిగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మన ప్రభు మెచ్చుకునే రీతిగా మనం జీవించాలనేది దేవుడి ఉద్దేశం. ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించండి, మీ హృదయమును దేవుని సమర్పించండి. మీలో అవిశ్వాసముతో, కృతజ్ఞత లేని మనసుతో, తిరుగుబాటుతో హృదయం కాఠిన్యం చేసుకుని దేవుని మాటలు వినలేక, పశ్చాత్తాపడలేక బండర స్థితిలో ఉన్నారా? ఈరోజు దేవుని సన్నిధిలో వేడుకోండి, తెచ్చే స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి మమ్మల్ని కనికరించి మమ్మల్ని పరిశుద్ధపరచు. మా హృదయ కాఠిన్యం నుంచి విడుదల దయచి ఇశ్రాయేలు ప్రజలు నీ కార్యాలు చూసినప్పటికీ, ఆశ్చర్యమైన కార్యాలు చూసినప్పటికీ వారు అవిశ్వాసులై నీ శక్తిని ప్రశ్నిస్తూ, నీ బలమును ప్రశ్నిస్తూ, అయా నీ యందు విశ్వాసము లేని అయ్యా దుర్మార్గులుగా అయిపోయారయ్యా. నిన్ను సనిగేవారుగా, నిన్ను విసుక్కునేవారుగా, నిన్ను నైనా దూషించేవారుగా అయ్యారు. అలాంటి వారికి మేము ఉండకుండా మేము విరిగి నలిగిన హృదయముతో, భయభక్తులతో, నైనా విశ్వాసముతో నిన్ను వెంబడించే వారు ఉండటానికి సహాయం చేయి. యేసు సంఘానికి శిరసై ఉన్న ప్రభువా, మాకు విమోచన కలుగు చేశావు. నువ్వు నైనా నీ దేవుని ఇంటంతట్లో నమ్మకమైన వాడివి అని పిలబడుతున్న యేసులాగా మేము జీవిస్తానికి సహాయం చేయి. ఎలాగ ఈ లోకంలో నువ్వు మాదిరికరంగా మా కోసం బ్రతికావు, ఎలాగ ఒక పవిత్రమైన జీవితం ఎలా జీవించాలని మాకు నిరూపించావు, అలాంటి జీవితం మేము కలిగి ఉండటానికి, మేము లోకానికి వెలుగై లోకానికి ఉప్పై ఉండటానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడి మీతో మాట్లాడితే మాకు తెలియపరచండి. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచవచ్చు. మీకోసం ప్రార్థిస్తానికి ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందొచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే, ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీ విరాళం పంపించవచ్చు. మా దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.